ఈరోజు ప్రకటన గ్రంథములో రెండవ అధ్యాయం. ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయములో కొన్ని వచనాలు నేను చదువుతాను, మీరు చూడండి, బైబిల్ చూడండి. 12వ వచనము నుంచి. పోయిన వారము ఇదే భాగములో నుంచి కొంత మనం ధ్యానం చేశాం. మరలా తిరిగి ఈ వారం కూడా మిగిలిన ఆ భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపాను వాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జించలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలీలకు ఉరి యొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలే నికోలాయితుల బోధన అనుసరించువారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. పొందిన వారికే గాని అది మరి ఎవనికిని తెలియదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సంతోషం. ప్రభునందు ప్రియులారా, గత వారం కూడా మనం ఈ భాగాన్ని ధ్యానం చేస్తూ వచ్చాం. మీరు శ్రద్ధగా వినాలి. మనము కొన్ని ఆత్మీయ పాఠాలను నేర్చుకోవాలి. సంఘం అనేది దిద్దబడాలి, సరి చేసుకోవాలి. ఇప్పుడు ఈ పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము అని చెప్పబడింది. పెర్గము అంటే గోపురము, దుర్గము అని అర్థమని గత వారం మనం ధ్యానం చేశాం. ఇక్కడ ఉత్తరము రాసిన వాని లక్షణాలు చూస్తే, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడని మనం ధ్యానం చేశాం. ఆ వాడి అయిన రెండంచుల ఖడ్గము ఏమిటి అంటే, ఆయన నోటి నుండి వచ్చే ఆ మాటని మనం తెలుసుకున్నాం. తర్వాత మనం చూసినప్పుడు, సాతాను సింహాసనం ఉన్న చోట నీవు కాపురం ఉన్నావు అంటే, ఇక్కడ ఎక్లీషియన్ దేవత ఆరాధన ఉంది. గ్రీకు దేవతల ద్విపతి ఎథెనై అనే ఒక దేవత. కొందరు అంటారు ఇద్దరు భర్తలు కలిగిన దేవత అని అంటారు. అది ఎంతవరకు వాస్తవం అనేది నేను చెప్పలేను, కానీ ఈమెకు వైద్య దేవత అని కూడా పేరుంది. ఎస్క్లీపియన్ ఆ దేవత అక్కడ ఆరాధన ఉంది. ఈ దేవతకు స్నేహితుడు సర్పం, అందుకని సాతాను అని పేరు పెట్టారు. రోమా చక్రవర్తి ఆరాధన ఉంది. నిమ్రోద్ ద్వారా ప్రారంభించబడిన బాబెలు ఆరాధన అక్కడ ఉంది. ఇలాంటి భయంకరమైన ఆరాధనలు ఉన్న స్థలములో ఈ పెర్గము అనే సంఘం, ఈ పట్టణంలో సంఘం ఉంది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ సంఘాన్ని చాలా దేవుడు మెచ్చుకున్నాడు. ఎందుకంటే సాతాను సింహాసనం ఉన్న స్థలములో
నీవు కాపురం ఉండి చూడు ఎలా ఉన్నావు, కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. నువ్వు కాపురం ఉండి కూడా నాకు సాక్షిగా బ్రతికావు. చూడండి, విశ్వాసం ఉంటే లోకాన్ని జయించవచ్చు అన్నట్లుగా మీరు విశ్వాసముతో లోకాన్ని జయించిన వారుగా కనపడుతున్నారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, మరొక విషయం ఏమిటంటే, అత్యంత భక్తి కలిగిన వాడైన అంతిపను సంఘము ఎదుటే ఇత్తడి కోడిలో పెట్టి, అంటే ఇత్తడితో కోడి రూపం చేయించి ఆ ఇత్తడి కోడిలో అతన్ని పెట్టి కింద మంట పెట్టి ఆ మంటలో అతన్ని కాల్చి చంపుతూ ఉంటే ఆ సంఘము చూసి భయపడలేదు, కానీ ఇంకా విశ్వాసములో లోతుగా వెళ్ళి స్థిరత్వము కలిగి దేవుని కోసం పనిచేసిన సంఘము పెర్గమ సంఘం. తన కళ్ళ ముందే యేసు ప్రభుని ఆరాధిస్తున్న భక్తుడైన అంతిపను చంపినా కూడా వారు చలించలేదు. వారు ధైర్యంగా ఉన్నారు, తిరిగి వారు కాలేదు, పారిపోలేదు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు మీకు నేను జ్ఞాపకం చేస్తున్న ప్రాముఖ్యమైన విషయం, ఎన్ని కష్టాలు వచ్చినా మనం నమ్ముకున్న దేవుడు మనకు తోడుగా ఉంటాడు గనక మనము పారిపోకూడదు. సరే, మీకు విషయంలోకి వస్తాను. అయితే ఈ సంఘములో కొన్ని బలహీనతలు ఉన్నాయి. విశ్వాసం అంటే అందరూ కాదు, కొందరు ఉన్నారని మనకి లేఖనం ద్వారా అర్థమవుతుంది. ఈ సంఘస్థులు విశ్వాసములో లోతుగా వెళ్ళిన వారు, కానీ ఆ సంఘములో కొందరు బలహీనులు ఉన్నారు, బలహీనతలు ఉన్నాయి. అదే మనం చదువుకున్నాం. ఆ 2వ అధ్యాయం 14-15 వచనాలు చదవండి. అయినను నీ మీద నేను కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, బిలాము బోధ. చూడండి, ఇక్కడ మనకి నీలో ఉన్నారు అంటే ఆ సంఘములో కొందరు ఉన్నారు, అందరూ కాదు, కొందరు. ఎలాంటి తప్పిదాలు? అక్కడ విగ్రహముల యొక్క ప్రభావము చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ అన్య దేవతలను ఆరాధించే ఆ స్థలము గనక, విగ్రహం సంబంధమైన ఆరాధన పట్టణములో అత్యధికంగా ఉన్నది గనుక ఆ ప్రభావము ఈ సంఘం మీద కొందరి మీద పడింది. వారు బంధువులు ఉంటారు, లేకపోతే ఇంకొకళ్ళు ఉంటారు, స్నేహితులు ఉంటారు, వారు పనిచేసే స్థలం ఉంటుంది. అక్కడ విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని వారితో పాటు అన్యజనులతో పాటు వీరు కూడా తింటున్నారు. అది తప్పు. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినకూడదు. ఈ రోజున కొందరు పెద్ద పెద్ద బోధకులు కొన్ని విషయాలు చెప్తున్నారు. ఎవరికి విగ్రహము ఒట్టిదే, ఆ విగ్రహాలకు పెట్టినా ఏం కాదు, మనం ప్రార్థన చేసుకుని తినొచ్చు అని. కాదు, విగ్రహము ఒట్టిదైనప్పుడు ఆ ఒట్టిదానికి పెట్టింది ఒట్టిదేగా, తిను అంటున్నారు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు దేవుని వాక్యం, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినరాదు. అది సాతాను ప్రేరేపణ. విగ్రహారాధన చాలా పాపం. విగ్రహములకు మొక్కకూడదు, అది అన్యాచారాలు. చూడండి, మరొకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం చూడండి. గత వారం చదివారు, అయినా మరలా జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి
విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లేడని ఎరుగుదుము. ఇప్పుడు అక్కడ ఆగు. ఇప్పుడు 10వ అధ్యాయము 19వ వచనం చదవండి. నేను మీకు చెప్పున్నదేమి ఉన్నదని అయినను చెప్పేదనా లేదు గాని అన్య జనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారు. ఇప్పుడు దయ్యములకు అర్పించిన దానిని మీరు ముట్టకూడదు. అది విగ్రహము, అది దయ్యముతో సమానమని, విగ్రహమును అర్పించిన దాన్ని తినకూడదని మన బైబిల్ చెప్తుంది, స్పష్టంగా చెప్తుంది. మీరు ఇంకా అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయము 20 నుంచి 28 వరకు తర్వాత చదువుకోండి. ఇప్పుడు కాదు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఇవన్నీ మనం చేయకూడదు. నేను గత వారం గొంతు పిచ్చికి చంపిన దాన్ని కానీ, మరి కొన్ని మాంసాలు కూడా, పంది మాంసం అని, బలర్పించిన రక్తం ప్రాణం గనుక రక్తము కూడా మనం తినకూడదు. దాన్నంతటినీ మనం నిషేధించాలి. సరే, గత వారం చెప్పాను నేను ఈ విషయాలు. జారత్వము చేయుట అది విసర్జించలేదు అంటున్నాడు. సంఘంలో కొంతమంది విసర్జించలేదు, ప్రార్థనకు వస్తానే ఉన్నారు కానీ జారత్వం చేస్తానే ఉన్నారు. ప్రార్థన చేస్తారు, జారత్వం చేస్తారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే అలాంటి వారు దేవునికి అవసరం లేదు. మీరు అనొచ్చు, ఆ పాపులను కదా దేవుడు, పాపుల ప్రార్థన ఆలకిస్తాడు కదా అని మీరు అనొచ్చు. ఆలకిస్తాడు, ఖచ్చితమే. ఎప్పుడంటే ఆ పాపమును మానుకొని ప్రార్థన చేసినప్పుడు ఆలకిస్తాడు. నువ్వు పాపంలోనే బ్రతుకుతూ ప్రార్థన చేస్తే ఇంకా పాపం అయిపోద్ది. అది ఇంకా పాపమై. చూడండి, దేవుడు మేలైనది మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ మధ్య నేను యూట్యూబ్ లో ఒక చిన్న కథ విన్నాను. అదేమిటంటే, ఒక రాజు పుట్టినరోజు, ఆయనకు మొదటగా ఎవరు ఎదురొస్తారో వారిని గొప్పగా దీవించాలని రాజు అనుకున్నాడు. ఆయన గుర్రం ఎక్కి వెళ్తా ఉంటే ఒక భిక్షగాడు ఎదురయ్యాడంట. మొట్టమొదట ఆ భిక్షగాడు ఎదురవగానే రాజుగారు ఆ భిక్షగాడిని చూసి ఆహా అని చెప్పి ఒక బంగారు నాణ్యం తీసి విసిరేశాడు. తీసుకోమని. అది వెళ్ళి ఒక మురికి గోతిలో, కాలువలో పడింది. కాలువలో పడితే భిక్షగాడు వెళ్ళి ఆ కాలువలో తీసుకోబోతుంటే, ఆగాదు, ఆ మురికిలోకి వెళ్ళమాక, అది వదిలేసాయి, ఇదిగో ఇంకొక నాణ్యం తీసుకోమని ఇచ్చాడంట. ఈ నాణ్యం తీసుకొని కూడా మరలా మురికిలోకే వెళ్ళి చేయి పెట్టబోతున్నా. మరలా ఆపాడంట. ఆ మురికిలో పెట్టొద్దు నువ్వు, ఇదిగో నీకు కావాలంటే ఇదిగో ఇంకొక నాణ్యం తీసుకో అని, లేకపోతే ఇంకా తీసుకో, ఈ మూట తీసుకోమని ఇచ్చేశాడు. కానీ వాడు అవన్నీ తీసుకొని కూడా మరలా ఆ మురికిలో ఉన్న నాణ్యాన్ని వెతుకుతున్నాడు. ఈ రోజున విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు. ఆ మురికి జీవితాన్ని మానుకోవట్లేదు. ఆ రాజు ఎంతో ఇచ్చాడు, ఆశీర్వదించాడు, ఆర్థికంగా అతన్ని స్థిరపరిచాడు, బంగారం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ ఈ మురికిలో ఉన్న దీనికోసం మాత్రం వాడు ప్రయాసపడుతూనే ఉన్నాడు. ఈ రోజున చాలా మంది క్రైస్తవులు కూడా ఆ మురికి జీవితాన్ని, ఆ రోత జీవితాన్ని వదిలిపెట్టట్లేదు. దానితోనే బ్రతుకుతూ ఉన్నారు, ప్రత్యేకించబడట్లేదు. దేవుడు ఆశీర్వదించాడు,
కొంతమందికి ఆర్థికంగా స్థిరపరిచాడు. అయినా ఆ మురికి, ఆ పాపపు జీవితాన్ని వదిలిపెట్టాడు. అందుకనే ఇక్కడ అంటాడు, జారత్వము చేయుటది విసర్జించలేదు. ఎవరితో అంటున్నాడు? నా మాటలు కాదు, బైబిల్లో చూడండి. ఎక్కడుందా మాట? 13వ వచనంలో, 13 కాదు 14వ వచనంలో, అయినను నేను మీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అదేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును. చూడండి, అది జారత్వమును విసర్జించలేదు. మారు మనసు పొందలేదు. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. జారత్వం అంటే కూడా చెప్పాను గత వారమే మీకు. ఏం చెప్పాను? జారత్వము ఇక్కడ అల్లరితో కూడిన ఆటపాటలు, సరస్సోక్తులు, ఈ బూది, సోదులు, పస్తీలు, మంత్రాలు, రక్షణ రేఖలు, తాయెత్తులు, ఇవన్నీ కట్టుకుంటా ఉంటాం. అలాగే సంఘంలో, క్రైస్తవుల్లో కూడా ఇలాంటి అనుభవాలు కనపడుతూ ఉంది. ఏదైనా బలహీనంగా ఉంది, దయ్యం పట్టిందని ఆంచనలు వేయటం. అంటే ప్రార్థన చేసుకోవాలి కానీ ఆంచనలు వేయటం. ఎంట్రుకలు తాళ్ళు కట్టడం, ఇవన్నీ జారత్వం కిందే వస్తాయి. అనేకులు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. సరే, గత వారం చెప్పాను వీటి గురించి విస్తరించి. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, బిలాము బోధన అనుసరించుట ఈ జారత్వమే వస్తుంది. ఈ బిలాము, ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ ఈ బిలాము నేర్పించిన బోధ. బిలాం అంటే అర్థము ప్రజల నాయకుడు. ఇతడు మనం చూసినప్పుడు, నేను చెప్పినట్లుగా నువ్వు చేస్తే దేవుడే వారిని శిక్షిస్తాడు కనుక వారు దేవుని శిక్షకు గురవుతారు కనుక నేను చెప్పినట్టు చేయండి. అందమైన స్త్రీలను పిలిపించి ఇక్కడ జాతర చేయించు, ఇజ్రాయెల్ని పిలిపించు, మీ అందమైన స్త్రీలను ఆ ఇజ్రాయెల్ పురుషులకు ఎరవేసి వీరి అందాన్ని బట్టి వారు లొంగిపోతారు. అలా లొంగిపోతే దేవుడే వారిని శిక్షిస్తాడు కనుక ఈ పని చేయమని బిలాము బాలాకుకు నేర్పించారు. అలాగే చేశాడు. అలాగే చాలా మంది ఇజ్రాయెల్ పురుషులు ఆ అన్య స్త్రీలతో మోహించి వారితో కలుసుకున్నందువలన దేవుని కోపము, తెగులు ఆ పాలెంలోనికి, ఇశ్రాయేల్ పాలెంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ బిలాము నేర్పినది ఏమిటంటే, దేవుని కంటే డబ్బు, కీర్తి, సుఖము ఎక్కువగా ప్రేమించవచ్చని చెప్పాడు. ఎక్కువగా ప్రేమించు. డబ్బు, ఈరోజు మత్తు ఏదంటే డబ్బే. డబ్బు మత్తులో పడిపోతున్నారు అనేకులు. ఆ మత్తు, ఆ డబ్బు కోసం ఏమైనా చేస్తున్నారు. డబ్బులు వస్తే చాలు. చూడండి, రేపు దేవుని సన్నిధిలో మనందరము లెక్కప్పచెప్పాలి. బిలాము దేవుని కంటే డబ్బు ప్రాముఖ్యమైందని, కీర్తి ప్రాముఖ్యమైందని, సుఖము ప్రాముఖ్యమైందని, వీటిని ఎక్కువగా ప్రేమించవచ్చని చెప్పాడు. అది చాలా తప్పు. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని, అమ్మా, తిమోతికి రాసిన 2వ పత్రిక
3వ అధ్యాయము 4వ వచనం చూడండి. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. ఏంటంటే దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. చూడండి, డబ్బుని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. వీళ్ళంతా పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారయ్యుందురు. తిమోతి, ఇట్టి వారికి నీవు విముఖుడవై ఉండుము. వారి ఎడల నువ్వు ఆసక్తి చూపించొద్దు. సుఖాన్ని కోరుకునే వాళ్ళు, డబ్బు ముఖ్యం వారికి. ద్రోహులు, గర్వాంధులు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో సువార్త చేసినప్పుడు ఆయన ఎంత కష్టపడ్డాడు. పగలంతా సువార్త చేసి రాత్రంతా దేవుని తండ్రి దగ్గర ప్రార్థనలో గడిపారు. ఈ రోజున విశ్వాసులు ప్రార్థన లేదు, బైబిల్ ధ్యానించటం లేదు, ఎవరిని ప్రేమించటం లేదు. రేపు దేవుడు లెక్కడుగుతాడు. ప్రార్థన చేస్తున్నావా? విసుకక నిత్యము ప్రార్థన చేయమన్నాడు, ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు. మరి మనం ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన చేసే దాంట్లో సరిపోతున్నామా? మీరు ఒకరినొకరు ప్రేమించుకోమని చెప్పాడు. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే అలాగూ ప్రేమిస్తున్నామా? వాక్యాన్ని ధ్యానించాలి. దివారాత్మలు బైబిల్ చదువుతున్నామా మనము? మరొకసారి చెప్తాను వీటన్నిటి గురించి. ప్రభునందు ప్రియులారా, సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం. తిండి, ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి కొంతమందికి ఒక దిగులు, ఈరోజు ఏం కూర వండుకోవాలి. తిండికి ఇచ్చిన ప్రాముఖ్యత దేవునికి ఇస్తారా? ఆదివారం నాడు దేవుని సన్నిధి వదిలిపెట్టి పిక్నిక్లకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఆదివారం దేవుని సన్నిధిని వదిలిపెట్టి పెళ్లిళ్ళకి, పేరంటాలకి, చుట్టాల దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. చూడండి, ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకో. దేవుని పని ముఖ్యం, దేవుని ముఖ్యం, ఆరాధన ముఖ్యం. బుధవారం నాడు నేను కర్నూలు డిస్టిక్ లో అదే ఊరు ఉంది, అక్కడ మీటింగ్ ఉంది. కొన్ని అభిషేకాలు ఉన్నాయి. అయ్యా, నీవే వచ్చి అభిషేకం ఇవ్వాలి నా కొడుక్కి, నా కోడలికి. మీటింగ్ లో మీరు మాట్లాడాలి, మీరు రావాలి అన్నా. నేను అది ఎప్పుడో ఆయన నెల రోజుల క్రితమే దాన్ని ఫిక్స్ చేసుకున్నా. నేను తప్పకుండా వెళ్ళాలి. కానీ మా పాస్టమ్మ గారి మేనగోడలు ఆ ఇంట్లో బుధవారం పెళ్లి. నాకు పెళ్లి ముఖ్యం కాదు, వాళ్ళ బంధువులు. అయినా నన్ను మరీ రమ్మన్నారు. అయినా నాకు దేవుని పని ముఖ్యం. దేవుని పని కోసమే వెళ్తాను. ఏది ముఖ్యమంటే దేవునికి మొదటి స్థానం ఇవ్వటం ముఖ్యం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, జ్ఞాపకం చేసుకో. బుధవారం నాడు వీలు పడదు. ఆ తర్వాత 15వ తారీఖు పెళ్లి. నేను 15వ తారీఖు రాజమండ్రిలో మరి ఒక చర్చి ప్రారంభోత్సవానికి వెళ్ళాలి. నా చేతే వారు రిబ్బన్ కట్ చేపించి ప్రారంభించాలని వాళ్ళు అనుకున్నారు. ఎప్పుడో అది ఫిక్స్ అయింది. మరి ఏం చేయాలి? నేను దేవుని పనే ముఖ్యం. కనుక మీ జీవితాల్లో నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా మనం దేవుని పనికి, దేవుని సన్నిధి, ఆరాధనే మనకు ముఖ్యంగా ఉండాలి. సుఖం కాదు, ఈ లోక సంబంధమైన భోగాలు అంతకంటే కాదు. పైకి భక్తి కలిగిన వారుగా ఉండటం కాదు,
ఆ భక్తి యొక్క శక్తిని ఆశ్రయించాలి. ఏమిటా శక్తి? ప్రార్థనే. ఏమిటా శక్తి? ఆరాధనే. ఏమిటా శక్తి? మనల్ని మనం దిద్దుకోవటమే, పరిశుద్ధంగా ఉండటమే, ప్రత్యేకంగా ఉండటమే. అబ్రహాము నేను చూపించు దేశానికి వెళ్ళు రమ్మని అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము చూపించు దేశానికి బయలుదేరి వచ్చాడు. అబ్రహాము దేవునికి చెప్పకుండా ఐగుప్తుకి వెళ్ళాడు. అక్కడ ఐశ్వర్యం వచ్చినప్పుడు ఆ రాజు ఇచ్చాడు. వస్తా వస్తా ఇంకొక ఆమెను కూడా ఎంట పెట్టుకొని వచ్చాడు. ఆమెను దేవునికి చెప్పకుండా, దేవునికి మాట తీసుకోకుండా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. చూడండి, దేవుడు అబ్రహామును పిలిచాడు కానీ ఆశీర్వాదం లేదు. సమస్యలు, శోధన, ఆ ఇంట్లో కలతలు, కలహాలు. కారణం ఏమిటంటే దేవుడు చెప్పనివి చేశాడు. తన సుఖం కోసం కానీ, తనకేదో దేనికోసమన్నా కానీ దేవునికి వ్యతిరేకంగా చేశాడు. దేవుడు చెప్పాడు, నువ్వు ఆగరుకు పుట్టిన వాడిని నువ్వు పంపించేసాయి, నువ్వు బయటికి పంపు ముందు. ఎప్పుడైతే మరలా దేవుడు చెప్పింది చేశాడో, ఆగర్ని ఆ పిల్లవాడిని బయటికి పంపించాడో, అప్పుడు దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు, సమాధానం ఇచ్చాడు. అబ్రహాముకు కుమారుణ్ణి ఇచ్చాడు. అబ్రహాముకి చూడండి, చాలా అద్భుతమైన కార్యాలు అబ్రహాం జీవితంలో చేయటం ప్రారంభించాడు. కొంతమంది వదలాల్సినవి వదలట్లేదు, అట్టగా అట్టి పెట్టుకున్నారు. ఒక ఆయన అంటాడు వచ్చి, నేను ఉద్యోగానికి రాజీనామా చేసి సేవకొచ్చాను. అరే, ఉద్యోగానికి రాజీనామా చేస్తే సేవకు వస్తే నువ్వేమన్నా గొప్ప? నీ ఉద్యోగం నిన్ను నాశనానికి తీసుకెళ్తుంది. దేవుడు నిన్ను పిలిచాడు, సేవకు వచ్చావు, వదిలిపెట్టొచ్చావు కనుక దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు. నేనేదో గొప్ప కార్యం చేశాను అన్నట్టుగా ఫీల్ అవుతావేంది? ఎందుకు ఫీల్ అవుతున్నావు వాళ్ళకు? ఈరోజు ఉద్యోగస్తులు ఉద్యోగం చేస్తానే సేవ చేస్తున్నారు. అది సేవ కాదు. నీవు నిజంగా దేవుడి సేవ మీద ఆసక్తి ఉంటే నీ ఉద్యోగానికి నువ్వు రిజైన్ ఇవ్వడానికి భయపడతారు చాలా మంది. బతకలేమేమోనని, డబ్బులు రావేమోనని. దేవుడు అన్యాయస్తుడు కాదు. కనుక ఉద్యోగం చేస్తూ సేవ చేసే ఆ సేవకుడు దేవుని సేవకుడు కాదు. అభిషేకం ఉండదు. ఉద్యోగస్తులు ఎంతవరకు అంటే పరిచారకులుగా ఉండాలి. సంఘములో లేకపోతే సంఘ నాయకులుగా అంటే పెద్దలుగా కూడా ఉండవచ్చు. పెద్దలంటే పరిచయం చేసేవాళ్ళే, పరిచారకులు. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే సుఖ భోగాలను వదిలిపెట్టాలి, సుఖాన్ని వదిలిపెట్టాలి, దేవుని శక్తిని ఆశ్రయించాలి. సమస్తమును వదిలిపెట్టు. రేపు దేవుని దృష్టిలో సరిపోవాలి, ప్రార్థన చేయటంలో సరిపోవాలి, వాక్య ధ్యానంలో సరిపోవాలి, ప్రేమించటంలో నేను మిమ్మల్ని ప్రేమించినట్టే ఒకరినొకరు ప్రేమించుకోమన్నాడు. ప్రేమించటంలో సరిపోవాలి. చూడండి, విగ్రహాలకు దూరంగా ఉండాలి, త్యాగం చేయాలి. మరొకటి, దేవునికి ఇవ్వటంలో సరిపోవాలి. చాలా మంది దేవునికి భిక్షం వేసినట్లుగా వేస్తారు, భిక్షమిస్తున్నట్టుగా. దేవుడు భిక్షగాడు కాదు, నీకు ఇచ్చేదంతా ఆయనే. ఆయన ఇస్తుంటే ఆయనకి ఇవ్వవలసింది. అననీయ సప్పీరాలు సగం దాచుకొని సగం తెచ్చి పేతురు గారి పాదాల దగ్గర పెట్టారు. ఏమయ్యారు వాళ్ళు? అంటే ఇప్పుడు నువ్వు సడన్ గా చచ్చిపోకపోవచ్చు, కానీ రేపు దేవుని సన్నిధిలో లెక్కడిగి నిన్ను అగ్నిగుండానికి పంపిస్తాను. నువ్వు దొంగగా ఉండొద్దు. నేను ఇలాంటివి చెప్పాలనుకోను, కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. దేవునికి ఇవ్వవలసిన దశాంశం
దశమ భాగం ఖచ్చితంగా నువ్వు దేవునికి ఇవ్వాల్సిందే, దేవుని పరిచర్యకి ఇవ్వాల్సిందే. నీ ద్వారా దేవుని పరిచర్య విస్తరించాలి. అర్థమైందా? మీ సొమ్ము ఇదిగో సేవకుడైన నేను మీరు ఇచ్చేది తిని నేనే ఒళ్ళు పెంచుకొని సుఖాన్ని కోసం నేను బ్రతకను. నా ప్రాణం ఉన్నంత వరకు నేను ముసలివాడినైనా, బలహీనుడైనా, షుగర్ ఒంటి నిండా ఉన్నా, బీపీ ఉన్నా, శక్తి లేకపోయినా నేను దేవుని పరిచర్య కోసం పరిగెడుతూనే ఉన్నాను. ఇప్పటికి కూడా చూడండి ఎంతెంత దూరమో. మీరు ఇస్తున్నారు కదా, నేను తిని హాయిగా పడుకోవచ్చు కదా, ప్రశాంతంగా ఉండొచ్చు కదా. కాదు, మీ సొమ్ము దేవుని సేవకే ఉపయోగపడాలి. దేవుని పరిచర్యలో పాలిభాగస్తులు కావాలి మీరు. కనుక సుఖము కాదు, దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇవ్వటమే. మీరు దొంగలుగా ఉండొద్దు, లోపులుగా ఉండొద్దు. రేపు దేవుడు మనల్ని నిలబెట్టి లెక్క అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు, చెప్పండి, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాదు. వినండి జాగ్రత్తగా. కనుక సుఖము కాదు, ఈ లోకములో బ్రతికినంత కాలం దేవుడు నిన్ను రక్షించుకున్నది ఎందుకంటే ఆయన్ని ఆరాధించడానికి, ఆయన్ని స్తుతించడానికి, ఆయన్ని గణపరచడానికి. బ్రతికినంత కాలం మనం అలాగే బ్రతకాలి, అలాగే జీవించాలి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చూడండి అక్కడేముంది 5వ వచనం, పైకి భక్తి గలవారి వలె ఉండియో. పైకి ఎలా కనపడతారంట? భక్తి గలవారి వలె ఉంటారు. ఆ మాటలు కూడా, బోధలు కూడా భక్తి కలిగిన వారి వలె, లోపల దాన్ని శక్తిని ఆశ్రయించని వారుగా ఉన్నారు. చూడండి, ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారయ్యుందురు. భక్తి యొక్క శక్తి ఏంటి? విశ్వాసం. భక్తి యొక్క శక్తి ఏంటి? మాదిరికర జీవితం. భక్తి యొక్క శక్తి ఏంటి? ప్రార్థన. భక్తి యొక్క శక్తి ఏంటి? ప్రేమించటం. భక్తి యొక్క శక్తి ఏమిటి? తను తాను త్యాగం చేసుకోవటం. భక్తి యొక్క శక్తి ఏంటి? తను నష్టపోయినా త్యాగపూరితమైన జీవితాన్ని జీవించడం. చూడండి, ఆ శక్తి ఉందా మీ దగ్గర? సుఖాన్ని ఎక్కువగా కోరుకుంటున్నారా? సుఖ భోగముల యందు మీరు ఆశిస్తున్నారా? ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు దేవుని మాటలు వింటున్నారు కదా మీరు. సుఖం కోరుకోమాకండి. ఈ రోజు ఏం పోతాను, ఎండగా ఉందంట, ఈ ఎండలకు అల్లాడిపోతాం. ఎండలు బాగా ఉన్నాయని నీవు అన్నం తినటం మానుకున్నావా? ఎండలు బాగున్నాయని ఎవరన్నా ఫంక్షన్కి పిలిస్తే వెళ్ళటం మానుకున్నావా? ఎండలు బాగున్నాయని పలావు తింటాం మానుకున్నావా? ముక్కలు తింటాం మానుకున్నావా? ఎండగా ఉందని ఆరాధన మానుకుంటావా? చూడండి, ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేస్తున్నా, ఈ బిలాము నేర్పిన బోధ, డబ్బు, సుఖము ఏంటంట? సుఖము దేవుని కంటే డబ్బు, కీర్తి, సుఖము ముఖ్యమని నేర్పాడు. ఇంకో మాట చూడండి, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చూడండి, 9-10 వచనాలు. అన్యాయస్తులు ఎవరంటమ్మా? దేవుని రాజ్యానికి వారసులు కాదు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? అమ్మా, అన్యాయంగా బ్రతుకుతున్నారా? అక్రమంగా బ్రతుకుతున్నారా? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాదు,
మోసపోకుడి, జారులైనను విగ్రహారాధికులైనను. ఏంటంట? జారులు, జారత్వం, విగ్రహారాధన. ఏ విగ్రహమైనా, అది యేసు ప్రభు విగ్రహమైనా, మరియమ్మ విగ్రహమైనా, ఏ విగ్రహమైనా దాని ముందు సాగిల పడకూడదు, దాన్ని ముద్దు పెట్టుకోకూడదు, దానికి నమస్కారం చేయకూడదు. విగ్రహాలు ఒట్టివి కదా, ఆ ఒట్టి దాన్ని ఎందుకు మీరు ఆరాధిస్తారు? ఎందుకు మీరు నమస్కారం చేస్తారు? అన్యుల్లాగా. అన్యుల పద్ధతి చూడండి. విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, చూడండి ఇవన్నీ మీకు తెలిసినయే, దొంగలైనను, లోబులైనను, ఏంటంట? త్రాగుబోతులైనను. త్రాగుబోతులు పాస్టర్లో కూడా ఉన్నారు, త్రాగుబోతులు. పేరేమో పాస్టరు, చేసేయన్ని ఇలాంటి పనులు చేస్తారు. ఫుల్లుగా తాగుతారు. ఒకడు తాగందే వాక్యం రాదు, తాగి వాక్యం చెప్తారు. చూడండి, నాకు పాస్టర్ గారు తెలుసు, ఫుల్గా తాగేవాడు. ప్రార్థన అవ్వగానే తాగేవాడు, ప్రార్థనకు ముందు తాగేవాడు, వాక్యం బ్రహ్మాండంగా చెప్పేవాడు. ఒకసారి వాక్యం చెప్తా కూడా నేను కూడా డైరెక్ట్ గానే హెచ్చరించాను. నువ్వు ఇంత వాక్యం చెప్తున్నావు, నీ వల్ల ఉపయోగం ఏంటి? నువ్వు త్రాగుతున్నావు అంటే నిన్ను చూసి వీళ్ళు వాక్యం చెప్పినా, వాక్యం చేసి ప్రార్థన చేసినా తాగొచ్చు అనేది నేర్చుకోమన్నా వీళ్ళందరూ దానికి తగిన మూల్యం చెల్లించాలి. ఇప్పుడు అతడు పాస్టర్ గారు ఇప్పుడు చూడండి, అతనికి 2 కిడ్నీలు పాడైపోయాయి, డయాలసిస్ లోకి వెళ్ళాడు, ఇప్పుడు మానేశాడు. నేను ఇప్పుడు మానేశాను మొత్తం అంటే, ఇప్పుడు దేనికి మానేశావు? దేవుడు సమయం ఇచ్చినప్పుడు మానేయలేదు, మరి ఇప్పుడైనా మానేసావు, సంతోషం. ప్రార్థన చేసుకో, పశ్చాత్తాపడు, టక్కరతనం వదిలిపెట్టు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, జ్ఞాపకం చేసుకో. తాగుబోతులైనను, బూతులు, దోషకులు అంటే బూతులు. కొంతమంది నోరు తెరిస్తే బూతు లేకుండా మాట రాదు. కోపం వస్తే తెగ తిడతారు, ఇష్టం వచ్చినట్లుగా, ఎవడి మాట లెక్క చేయరు. బూతులు మానుకున్నారా మీరు? ఒక్కొక్క అమ్మ నోరు తెరిస్తే గబ్బే, గబ్బు మాటలే, బూతులే బూతులు, బూతులే బూతులు. ఆ నోరు ఊరికి గొయ్య. చెప్పానా, రాజుగారు దీవించాలనుకుంటే ఏం చేస్తాడు? మురికిలో దాన్ని దేవులు ఆడుకుంటాడు. ఆ మురికి కన్నా ఈ నోరు ఇంకా మురికిగా ఉంటుంది. వాళ్ళ మాటలు పరిశుద్ధమైన మాటలు రావు, పవిత్రమైన మాటలు రావు. చూడండి, బూతులు చెప్పే తిట్టేవాళ్ళు ఉన్నారు ఇక్కడ? విశ్వాసులు ఉన్నారా? ప్రభు బలలో పాలు పంపులు పొందేవాళ్ళు బూతులు తిట్టేవాళ్ళు ఉన్నారా? నేను మాట చెప్తున్నానండి, నువ్వు బూతులు తిడితే నోరు దేవుడు కట్టేస్తాడు. అదేమంటే నేను డైరెక్ట్ గా అనలేకపోతాను, నీ నోరు పడిపోద్ది అనాలి, కానీ నేను ఆ మాట అంటలేదు. దేవుడు శిక్షిస్తాడని వాస్తవమే, నోరు పడిపోద్ది అనాలి. నేను బూతులు తిడతావా? నువ్వు సిగ్గులేదు నీకు? దేవుని సన్నిధికి వస్తూ ప్రభు బలలో పాలు పంపులు పొందుతూ నీ రూపంలో ఉన్న నీ సహోదరుని తిడతావా? నువ్వు దూషిస్తావా? అవమానపరుస్తావా? జాగ్రత్త. దోషకులైనను దోసుకొని వారైనను, దోసుకోవడం అంటే తెలుసు మీరు. ఒక విశ్వాసి వడ్డీలకి ఇస్తుంది. ఎవరు?
ఎవరు చెప్పరమ్మా? విశ్వాస్. ఆమె అంటదంట, డబ్బులు కట్టి అడిగితే డబ్బులు కొట్టి, అమ్మా ఈ రోజు లేవు, ఇవ్వలేకపోయావు నెలలో అంటే, మాకు ఇవ్వలేకపోతున్నాం అమ్మా, మాకు ఇస్తావాలంటే, మాకు అదంతా అనవసరం, నువ్వు ఎవరి దగ్గరన్నా పడుకోనైనా తెచ్చి నాకు ఇవ్వాల్సిందే. ఎవరి మాట అంటుంది? ప్రభు బలలో పడుకొని విశ్వాస. నాకు అట్లా వినపడింది. తప్పు కదా అవన్నీ? ఏమండి? జాగ్రత్త, జాగ్రత్త. విశ్వాసులు వడ్డీలకి ఇవ్వమాకండి, విశ్వాసులు వడ్డీలకి ఇవ్వమాకండి. అర్థమైందా? వీలైనంత వరకు వడ్డీకి కూడా తీసుకోమాకండి. ఏదో న్యాయబద్ధమైన గవర్నమెంట్ నిర్ణయించిన వడ్డీకి తీసుకుంటే పర్వాలేదు. లేకపోతే నీవు కూడా గవర్నమెంట్ నిర్ణయించిన, నువ్వు బ్యాంకులో దాచుకుంటే ఏదో రూపాయో రూపాయన్నరో ఎంత ఇస్తాడు కనుక అదే దానికి ఇస్తే పర్వాలేదు. ఏందే 60 పైసలకి అయ్యి వీలైతే తీసుకోమాక వడ్డీ. వద్దు నాకు వడ్డీ, పో, ఆ సైతాన్ నాకు అవసరం లేదు, నా దేవుడు నాకు ఇచ్చాడని చెప్పి. ఇవన్నీ రేపు లెక్కండి. దేవుడు రేపు లెక్కడుతాడు. నేను చెప్పే మాట ఏది కూడా బైబుల్లో లేనిది చెప్పను. రేపు నువ్వు వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి అమ్మా ఇచ్చేందుకు చేసి మా పాస్టర్ గారు చెప్పలేదండి అని అంటానికి నీకు ఛాన్స్ లేదు, ఇక ఛాన్స్ లేదు. కనుక అక్రమ వడ్డీలకు ఇవ్వమాకండి, చట్టపరమైన వాటినే చేయండి. ఎవరన్నా చేస్తే, ఇక మా దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళు అవసరాల్లో ఉన్నారు కనుక వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటే, నేను చాలా మందికి డబ్బులు ఇచ్చాను, చాలా మందికి ఇచ్చాను, అడిగిన వాడి కల్లా ఇచ్చాను, ఉన్నది కూడా ఇచ్చానా, చాలా మందికి ఇచ్చాను. ఎవరి దగ్గర వడ్డీ తీసుకోలేదు, అసలు కూడా ఇవ్వలేదు నాకు. ఇలా అసలు కూడా ఇచ్చినంతా గొడవ పెట్టుకున్నాడు. ఒక ఆమె అయితే 3 లక్షలు తీసుకొని నా మీద రేప్ కేసు పెట్టింది. చూడండి, ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం. ఆ సైతాన్ని కట్టించా, అసలు లోకస్తురాలు, చండాలం, అన్నయ్య అన్నయ్య అన్నయ్య, పెబుదాస్ అన్నయ్య పెబుదాస్ అన్నయ్య అని కలవరిచ్చేది. మరి ఇది నా చెల్లిరా బాబు, కష్టంలో ఉంటే ఆదుకోకపోతే అని ఇచ్చాం. అది ఆ డబ్బులు ఎగ్గొట్టడానికి ఏం చేసింది? ఇప్పుడు ఆ కేసు విత్డ్రా చేసుకుంటాను కానీ ఆ డబ్బులు ఇవ్వకుండా ఉంటాను, డబ్బులు మానుకోమను అని ఏమేం చేస్తాను? డబ్బులందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకో. తర్వాత ఏమన్నారు? దోసుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. దేవుని రాజ్యానికి వారసులు కారు. అయితే మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. నేను చెప్పానే, ఈ మీలో ఉన్నాయి సంఘమా, ఓ కొరింథీ సంఘం మీలో గతంలో ఉన్నాయి. అయితే మీరు క్రీస్తు రక్తం చేత కడగబడి మీరు పరిశుద్ధపరచబడి దేవుని రాజ్యానికి ఇప్పుడు మీరు వారసులయ్యారు, నీతిమంతులయ్యారు, నీతిమంతులయ్యారు. మీరు ఇప్పుడు నీతిమంతులు కనుక దేవుని వాక్యం మనకి ఏం చెప్తుంది? ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. బిలాము బోధ, ఇవన్నీ బిలాము బోధలు. వ్యభిచారం, జారత్వం. వాడు ఏం చెప్పాడు తెలుసా? ఏమర్థం చేసుకున్నారు తెలుసా? ఈరోజు వ్యభిచారము, జారత్వము అది శరీరానికే గాని ఆత్మకు కాదు, వాటిని చేయొచ్చని ఈ బోధకుడు నేర్పించాడు. ఒక పెద్ద బోధకుడు ఒక బోధ నేర్పిస్తున్నాడు. విగ్రహాలకు పెట్టింది తినండి, ప్రార్థన చేసుకోండి, తినేసేయండి. తర్వాత కొంతమంది ఆభరణాలను తీసేసిన వాళ్ళు ఉన్నారు.
అతడు ఆభరణాలు వేసుకుంటే తప్పేంటి, పారాయణం రాసుకుంటే తప్పేంటి, తాళి కట్టుకుంటే తప్పేంటి, పసుపు రాసుకుంటే తప్పేంటి, పూలు పెట్టుకుంటే తప్పేంటి? పెట్టుకో, కానీ అది నేర్పమాక నువ్వు. పెట్టుకో 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 అని ఎందుకు నేర్పుతావు? బైబిల్లో లేని ఎందుకు నేర్పుతావు? చూడండి, అతడు భలే తెలివిగలవాడు. వాక్యాన్ని చాలా తనకు ఇష్టం వచ్చిన రీతిలో మలిసి చెప్పగలిగిన టాలెంట్ ఎదుటి వాళ్ళు అలాగే పడేస్తాడు. అతని క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పనా? పెళ్ళయింది, ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు. ఈ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటం కోసం ఆ భార్యనికి విడాకులు ఇచ్చాడు. నిందలేసి అవమానపరిచి ఆమెను వదిలించుకున్నాడు. చూడండి, అలాంటి క్యారెక్టర్ కలిగిన వాడు ఎలాంటి బోధలు చేస్తాడు? కనుక ఇది జారత్వం. ఏ బోధ పడితే ఆ బోధ నమ్మద్దు. ఆది అపోస్తలులు బోధించిన బోధ అలాగుందో లేదో అని పరిశీలన చేసుకున్నారు, పరిశీలన చేశారు, బైబిల్ చదివారు, బైబిల్ చూశారు. ఏ బోధ పడితే ఆ బోధ మనం నమ్మకూడదు. అది బిలాం బోధలు. విగ్రహాలు బలించి తినొచ్చని చెప్పేది బిలాము బోధ. శరీరంతో పాపం చేయొచ్చని చెప్పేది బిలాము బోధ. నిజ సేవకులు చెప్పే మాటలను మీరు అంగీకరించిన అవసరం లేదు. బిలాంతో ఎవరు మాట్లాడారు చెప్పండి? గాడిద మాట్లాడింది. గాడిదను 3 సార్లు కొట్టాడు భయంకరంగా. నేను ఇన్ని రోజుల నుంచి నిన్ను మోస్తున్నాను, ఎప్పుడైనా ఇలా చేశానా? ఇప్పుడు ఎందుకు జరిగిందో నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావే. అప్పుడు దేవుని దూత కనపడ్డాడు బిలాము. ప్రభునందు ప్రియులారా, హెచ్చరించినప్పుడు వినాలి, పశ్చాత్తాపడాలి. దేవుడు నాకు ఇచ్చిన బోధే మీకు చెప్తున్నా. నేను మిమ్మల్ని మెప్పించే బోధ చేయలేను, నేను మిమ్మల్ని అందరినీ దువ్వే బోధ చేయలేను, నేను మీ అందరినీ పొగిడే బోధ నేను చేయలేను. నా బోధల్లా ఇదే, నేను నేర్చుకుంది ఇదే, దేవుడు నాకు ఇచ్చింది ఇదే. హెచ్చరించమని నేను నేర్చుకుంది ఇదే. ఈ బోధ ఈ జీవితానికి కాదు, పరలోక సంబంధమైన జీవితానికి అవసరపడే బోధని మీరు సరిదిద్దుకుంటే నిత్యము పరలోకములో ఆయన మహిమలో ఆయన సన్నిధిలో జీవిస్తారు. ఈ మాటలు విని మీరు దిద్దుకోకపోతే నిత్యము అగ్నిగుండంలో అంగలారుస్తూ ఉంటారు, కేకలేస్తూ ఉంటారు. ఇది పరిశుద్ధమైన మాటలు. ఈ కొండల మీద ఎత్తైన స్థలములో ఆరాధన చేయటం నేర్పింది కూడా ఈ బిలామే. కొండల మీద దేవుని గుళ్ళు కడుతున్నారు, కొండలెక్కుతున్నారు. కొంతమంది మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తున్నారు, కొంతమంది దొర్లాడుకుంటూ వెళ్తున్నారు. నాకు అర్థం కాల. మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తారు. అరే, మనసు మారకుండా, బ్రతుకు మారకుండా నువ్వు ఏ కాలంతో నడిస్తే ప్రయోజనం ఏంటని నేను అడుగుతున్నా. నీ బ్రతుకు మారాలి కదా. నువ్వు వెళ్ళి పొరిలాడితే ప్రయోజనమే ఉంది, గుడి చుట్టూ పొరిలాడితే ప్రయోజనమే ఉంది. మోకాళ్ళ మీద నడుచుకుంటే వెళ్ళి ప్రయోజనం ఏంటి? దేవుడు నీ పైన ఉన్న చేసే పనులు చూసి సంతోషించేవాడు కాదు, పై వేషాలు చూసి సంతోషించేవాడు కాదు. పై వేషాలు చూసినప్పుడు, ఆ మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళినప్పుడు, ఆ బుర్లాడుతూ వెళ్ళినప్పుడు, ఇక్కడ నుంచి కాలినడగతో ఆ కొండలకు ఎక్కినప్పుడు మనుషులు చూసి అమ్మో ఎంత భక్తి, ఎంత సమర్పణ కలిగింది, ఎంత సమర్పణ కలిగిన వాడు అని చెప్పుకుంటారు. కానీ మనుషులు, దేవుడు నీ బ్రతుకును మార్చుకోలేదు, నీ పాపాన్ని వదిలిపెట్టలేదు. నువ్వు ఇలాంటి ఏషాలు వేస్తావు నా దగ్గర. దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడు కాదు. ఒక్క మాట చదువుతారా చివరిగా? ఇప్పటికే టైం చాలా అయింది, ఇంకేం చదివేయమంటారా? చూడండి, అయినా పర్వాలేదు. కీర్తనల గ్రంథం, ఉందిలే కీర్తనల గ్రంథం 5వ అధ్యాయము
లేకపోతే హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. నేను ముగిస్తానులేమ్మా, ముగిస్తాను. హెబ్రీలకు రాసిన అమ్మా, నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. ఇప్పుడు ఏమి ద్వేషిస్తున్నాడు దేవుడు? ఆచారాలను, వాటిని ప్రేమిస్తున్నాడా? దుర్నీతిని ద్వేషించే దేవుడు. ఇంకొక మాట కూడా, కీర్తనల గ్రంథం 5వ కీర్తన 4 చదువు. ఆనందించు దేవుడు కాదు, చెడుతనమునకు నీ యొద్ద. అరే, నేను కొబ్బరికాయలు కొడుతున్నాను, నేను మోకాళ్ళ మీద నడిచాను, నేను పొరులాడుతూ వచ్చాను, నేను నడిచి కొండెక్కొచ్చాను. నువ్వు ఎన్నెన్న చేయి, చెడుతనం ఉందా నీ జీవితంలో? నో. లేదు, చదువు. డాంబికులు నీ సన్నిధి. డాంబికులు, వీళ్ళంతా డాంబికులు, భక్తిలో డాంబికులు. అమ్మా, భక్తిలో డాంబికులు, అందరికి కనపడాలని, మనుషుల చేత శభాష్ అనిపించుకోవాలని. డాంబికులకు నీ యొద్ద చోటు లేదు. పాపము చేయు వారందరూ. అమ్మా, ఇన్ని చేసిన అసహ్యమేనా? పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. చెప్పాడా? ఒక్కసారి ఆలోచించండి సార్. చాలా విషయాలు చెప్పాలనుకున్నాను. ఏండి, ఇక్కడ మరుగై ఉన్న మన్నా, తెల్ల రాయి, కొత్త పేరు, వీటి గురించి వచ్చే వారం వివరిస్తాను. కానీ ప్రస్తుతం జ్ఞాపకం చేసుకో, మన జీవితాలను జ్ఞాపకం చేసుకో. మనం జారత్వాన్ని విడిచిపెడదాం, విగ్రహారాధన విడిచిపెడదాం. ప్రభు సన్నిధిలో నీతిని కలిగి జీవిద్దాం. దేవుడు మనలో ఉన్న నీతిని దృష్టిస్తాడు, చెడుతనాన్ని ద్వేషిస్తాడు. కనుక ఈ పెర్గమ సంఘము, ఆ సంఘంలో ఉన్న కొందరి గురించి దేవుడు మాట్లాడిన మాట. తలలు వంచండి, ప్రార్థన చేసుకున్నాం. తలలు వంచండి.